ప్రాంతంలో ఇండస్ట్రీ లేనప్పుడు అతి చిన్న ప్లేస్లో చిన్న కాఫీ సంస్థగా స్థాపించి ఈరోజు భారతదేశానికి వేల కోట్ల రూపాయల ఇంటర్నేషనల్ రెవెన్యూ తీసుకొస్తూ సమాజ సేవ చేస్తూ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మన గంట బిడ్డ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వారు ఈరోజు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే అది తర్వాత చెప్తా ఉంటున్నాను. వారిని గుంటూరు పార్లమెంట్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక లార్జ్ ప్రాజెక్ట్ వాళ్ళు టేకప్ చేస్తారు. దాని గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు ఈరోజు అన్నా క్యాంటీన్కి వెళ్తున్నాం, మీరు కూడా రండి, అన్నా క్యాంటీన్లో ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే మరి మంచి ప్రైవేటు క్యాంటీన్స్ ఎలా ఉన్నాయో అంత నీట్గా ఉంది. ఫుడ్ కూడా చాలా చక్కగా ఉంది. తినేవాళ్ళు మాత్రం అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులు, పేదవారు. వాళ్ళకి 5 రూపాయలు అంటే ఈరోజు 20 రూపాయలకి కాఫీ టీ కూడా ఈరోజు 20 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితుల్లో 5 రూపాయలకి భోజనం. ఇలాంటి పెద్దవాళ్ళ వల్ల, అన్నదాతల వల్ల ఇది జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల. కాబట్టి ఈరోజు ఇక్కడ భోజనం చేయబోతున్నాం. మేము చాలా ఆనందంగా ఉంది. మీరు మా ప్రాంతానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ముందు మంచి కార్యక్రమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు మనకి తోడ్పడతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే పేదల ఆకలి తీర్చడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 103 సెంటర్స్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం. దాని ద్వారా రోజుకు సగటున ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి 350 మందికి 3 పూట్ల భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. రియల్గా చెప్పాలంటే ఈరోజు గత ప్రభుత్వంలో అందరం కూడా చూసాం. అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు తీసివేసి ప్రభుత్వం ఏ విధంగా పేదవారి పొట్టగొట్టే కార్యక్రమం చేసిందో తిరిగి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక మంచి భోజనం పేదవాడి పొట్ట నింపడానికి పెట్టాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలందరూ, ముఖ్యంగా కార్మిక వర్గం, ఆటో కార్మికులు, అలాగే అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈరోజు 5 రూపాయలకే టిఫిన్ కానివ్వండి, భోజనం కానివ్వండి, అలాగే 5 రూపాయలకు డిన్నర్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అనేక మంది కార్పొరేట్ సంస్థలు కానీ, ముఖ్యంగా అక్షయ పాత్ర వారికి కానీ, ప్రభుత్వం వారికి పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అన్నా క్యాంటీన్ అనేది అందరికీ ప్రజలకి సౌకర్యము ఇంత మంచిగా ఇస్కాన్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో మేము చాలా సపోర్ట్ చేసాము. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్. అండ్ లైక్ చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ మన అందరికీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావడం మన అదృష్టం. సో ఆయన ఎలా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి అండ్ ఆల్సో సేవ అనేది ఎవరిని ఏమి ఎక్స్పెక్టేషన్ చేయకోకుండా సేవ చేయటం అనేది గ్రేట్ సేవ్ అండి. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.